99 అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విమలమ్మ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. గడిచిన 5 సంవత్సరాల్లో ఏపీ ప్రజలకు కావాల్సిన వ్యక్తి జగన్. 199% ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమల వారి దత్తత దేవాలయం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం నందు వసంత నవరాత్రి ఉత్సవ ప్రయుక్త శ్రీరామనవమి ఉత్సవాలు జరపబడును. 9/4/2024 నుండి 18/4/2024 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగును. ఈ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో కన్నులు మిరుమిట్లు గొలిపేటట్లు అలంకరించారు. ఈ సీతారామస్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, నిత్య పూర్ణాహుతి హోమం జరిపించారు. అనంతరం స్వామివారిని అలంకరించి గజవాహనంపై ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తదుపరి స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సీతారాముల వారి కళ్యాణం ఏప్రిల్ 17, 2024 జరపబడుతుంది. ఏప్రిల్ 18, 2024 తేదీన సీతారామ స్వామికి పట్టాభిషేకం కార్యక్రమం జరపబడునని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి దేవస్థానము తూర్పువెల్లి ఈ యొక్క ఆలయము ద్వారకా తిరుమల దేవస్థానంకు దత్తత గావించబడి 2003 జూన్ 19వ తేదీన ప్రతిష్ట గావించబడి అప్పటి నుండి కూడా ద్వారకా తిరుమల దేవస్థానంకు ఈ యొక్క ఆలయం దత్తత గావించబడి నిత్య పూజా కార్యక్రమాలు కూడా పాంచరాత్రి ఆగమసాను ఇక్కడ ఈ యొక్క పూజాకారం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయంలో సంవత్సరానికి 2 మార్లు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మొదటిగా ఉగాది నుండి వసంత నవరాత్రోత్సవ ప్రయుక్త శ్రీరామ ఉత్సవాలు, అదేవిధంగా ప్రతిష్టా ముహూర్తం అనుసరించి జ్యేష్ఠ మాసంలో పాంచానిక దీక్షతో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వసంత నవరాత్రి ప్రయుక్త శ్రీరామ ఉత్సవాలు ఉగాది నుండి ప్రారంభమై 9వ తేదీన సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడి తెల్లవారి సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి ఆలయం తెరిచి 9 గంటల నుండి నిత్య హవనము, నిత్య పూర్ణాది కార్యక్రమం, సంక్షేమ రామాయణ హవనము, అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుండి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, సాయంకాల నిత్య హవనము, అనంతరం పూర్ణావతి. ప్రతిరోజు కూడా వివిధ వాహనములపై స్వామివారి తిరిదోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే శ్రీరామనవమి రోజున అభిజిత్ లగ్నములకు మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర బిళ్ళ ధారణ, మాంగళ్య ధారణ, అక్షతారోపణము, సాయంత్రం గ్రామోత్సవం, తెల్లవారి సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులంతా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం తిలకించి అనంతరం స్వామివారి కృపా కటాక్షకి పాత్రలు కాదు. జై శ్రీమన్నారాయణ. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని స్థానిక శ్రీ వీర్ల అంకమ్మ తల్లి దేవస్థాన ప్రాంగణంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాపు నాయకులు అంబటి నవకుమార్ వైసీపీ పాలన వల్ల విసుగు చెందిన 200 కుటుంబాలకు గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎరపతనేని మాట్లాడారు. ఈ 3 కూటమిగా రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున దాచేపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీలో చేరిన సోదరులందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ ఉద్యమాల గడ్డ దాచేపల్లి గడ్డ, ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా అది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. నియోజకవర్గానికి ఈ మండలం, పల్నాడుకే ఈ మండలం, అటు జాతీయ రహదారి, రైల్వే లైన్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు, సున్నం పరిశ్రమలు, ఈరోజు అనేక వనరులు ఉన్న ఈ మండలం 5 సంవత్సరాలు అలవి గాని దోపిడీ, ఇష్టారాజ్యమైన దోపిడీ చేసిన ఈ కాసు మహేశ్వరుడిని
ఇంటికి పంపించడానికి సోదరులందరూ వైసీపీ పార్టీని పొలిగట్ట పెట్టి ఊడుస్తా ఉన్నారు 10 రోజుల నుంచి కూడా. ఇక ఏమీ మిగలేదు. బాబు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. నేను ఒక సవాల్ విసిరితే దానికి సమాధానం చెప్పకుండా అన్ని కలుపుతున్నాడు, వెనక ముందు. నిన్నటిదాకా అధికారం తలకెక్కింది, మనుషులు కనపడలా. చాలా మంది వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేసిన వాళ్ళు చెబుతున్నారు, సార్ మీ దగ్గరకు వస్తే చాలా ప్రశాంతంగా వింటున్నారు, మాట్లాడుతున్నారు. మేము వెళ్తే కనీసం మంచినీళ్ళు టీ కాదు కదా, మంచినీళ్ళు కూడా ఇవ్వడం, కాళ్ళ దగ్గరేసి నెక్స్ట్ అంటాడు. మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఆయన ఇంటికి పంపించి నెక్స్ట్ మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం సార్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు కార్యకర్తలు. అందుకే పదవులు ఎవరికి శాశ్వతం కాదు. పల్నాడు ప్రజలు కోరుకునేది గౌరవం, పల్నాడు ప్రజలు కోరుకునేది అభిమానం. ఇక్కడ ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి తేడా ఉండదు. ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఈ రక్తంలో పారేది పల్నాటి పౌరుషం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని వైకాపా నేత మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలంలో ఉన్న అలిరెడ్డిపల్లి, తువ్వపల్లి గ్రామాలలో ఆయన తొలి రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామంలోని ప్రజలు, వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి గడపకు తిరుగుతూ జగన్ అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. అనంతరం వైకాపా నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మందినాపురం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలో చేరాయి. వారికి సతీష్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వేమూరు మండలం చావలి గ్రామంలో వేమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబుకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. చావలి గ్రామంలో ఇంటింటికి తిరిగి తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రాని వారికి తమ ప్రభుత్వం మరలా అధికారంలోకి రాగానే అందజేస్తామని హామీ ఇచ్చిన అశోక్ బాబు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం జగన్నాథపురం గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్, జనసేన టీడీపీ బలపరిచిన బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మరియు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడారు. నెల 13వ తరగతి జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నిమిత్తం ఈ రోజున మనం జగన్నాథపురంలో ఇంటింటి ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి పార్లమెంట్ సభ్యులైన శ్రీనివాస వర్మ గారు, మన అసెంబ్లీ సభ్యులైనటువంటి బొమ్మిడి నాయకర్ గారు, మేము, రామరాజు గారు, లీడర్స్ అందరూ కూడా, బీజేపీ లీడర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 13న జరిగేటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మొగల్తూరు మండలం జగన్నాథపురం గ్రామంలో అసెంబ్లీ అభ్యర్థి శ్రీ బొమ్మిడి నాయకర్ గారితో, అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, పొత్తూరు రామరాజు గారు, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ కన్వీనర్, అలాగే బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సతీష్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి పివిఆర్ గారు, ఇతర మండల తెలుగుదేశానికి సంబంధించి జనసేన, తెలుగుదేశం, భారతీయ అందరికి నమస్కారం అండి. ఈరోజు జగన్నాథపురం గ్రామంలో మా జనంలోకి జనసేన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. నాయకర్ గారు, అలాగే కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, రామరాజు గారు, చాగండి చిన్న గారు, వాళ్ళందరూ కూడా ఈ ఇంటింటికి తిరిగి మొత్తం అందరినీ కలవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆప్యాయతగా ఆదరించి, నా పేరు కుప్పని నేసు, కాపు జేఏసీ అధ్యక్షుడండి. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ గారు చేస్తున్నారు. ఆయనకి ఒక 20,000 మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లలో మొదటి సీటు మా బొమ్మిడి నాయకర్ గారికి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందండి.
ఇక్కడ కాపుల ఓటింగ్ 80,000 పైబడిగా ఉన్న బడుగు బలహీన వర్గంకి చెందిన భారతదేశంలోనే 99% ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని రాష్ట్ర డిప్యూటీ సీఎం కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్జద్ బాషా పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్ నగర్లో డిప్యూటీ సీఎం కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్జద్ బాషా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అడుగడుగునా ప్రజలు అమ్జద్ బాషాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా అమ్జద్ బాషా మాట్లాడుతూ కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక హామీలిచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. గతంలో 55 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరిగిందని, నా జన్మ ఉన్నంత వరకు కడప నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. గతంలో ఎన్నడూ ఎవరు చేయని విధంగా కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అమ్జద్ బాషాను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లలో ఏపీ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడని, సంక్షేమ అభివృద్ధి కోసం రాయచోటి నియోజకవర్గానికి వందల వేల కోట్లు కేటాయించారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గంలోని నూలివీడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రచారంలో భాగంగా రాజమండ్రి మండలం నూలిపేటకి రావడం జరిగింది. ఇంటింటి ప్రచారం పక్క చేస్తున్నాము. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు అన్ని వర్గాల వారికి అత్యంత ప్రీతిపాత్రులై సంక్షేమ కార్యక్రమాలు అందించే దాంట్లో, అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లోనే ఈ నియోజకవర్గానికి సంబంధించి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కూడా జరిగింది. ఆయనకు ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారాలతో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని కరువు పీడిత ప్రాంతమైన రాయచోటి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అన్ని విధాలుగా ఆయన మద్దతుతో ఆదుకొని అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసేదానికి మేమందరము కలిసికట్టుగా పనిచేస్తాము. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మనకుంది. పులివెందుల నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ కడప పార్లమెంట్ అభ్యర్థి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షణ్ముగారెడ్డితో పాటు డాక్టర్ సునీతారెడ్డి, దివంగత మహానేత వైఎస్ వివేకానందరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం పులివెందుల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2వ పట్టణంలో వైసీపీ ఎన్నికల కార్యాలయాన్ని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొబ్బరికాయ తీసుకోండి. పార్టీ ఆఫీసు మన గంధి శ్రీనివాస్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఆఫీసు ఎప్పుడూ కూడా ఇలాగే శ్రీనివాస్ గారు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఆఫీసు ఇక్కడ మెయింటైన్ చేస్తూ ప్రతి ఇక్కడ 2 టౌన్లో కూడా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి మన వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లో మన శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలుపొందడం ఖాయం. అలాగే మన గూడూరు ఉమాబాల గారు ఎంపీ అభ్యర్థిగా, గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా 2 ఓట్లు, ఒక మనిషికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా ఒకటి ఎంపీ అభ్యర్థికి, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి
మరి భీమవరం పట్టణం 2 టౌన్లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులంతా పాల్గొన్నారు. మరి గతంలో 2 టౌన్ అంటే కొద్దిగా ప్రజల్లో ప్రచారానికి దూరంగా ఉన్నాము అనే నానుడు ఉండేది. మరి ఈ రోజున మొట్టమొదటిగా 2 టౌన్లోనే ఈ ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించడం, 2 టౌన్ నుంచి మరి ప్రముఖ నాయకులు, ప్రాముఖ్యత ఉన్న ప్రముఖులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 టౌన్ నుంచి ఉన్నారు. మరి వీరంతా పూర్తి కీలకమైన బాధ్యత తీసుకుని రాబోయే ఎన్నికల్లో భీమవరం పట్టణంలో 2 టౌన్ నుంచి మరి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలోని నూజివీడు గ్రామాల్లో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ రమేష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఏపీసీసీ చీఫ్, కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నేను కడపలో ప్రచారం మొదలుపెట్టి కేవలం 5 రోజులకే వైసీపీలో వణుకు పుట్టిందంటున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నారని, అవినాష్ రెడ్డి హంతకుడని ప్రజలు నమ్ముతున్నారన్నారు. సొంత బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ ఎందుకు సీట్ ఇచ్చారని షర్మిలారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రజలు నిజాలు తెలుసుకున్నారని, కడప ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. అవినాష్ రెడ్డి హంతకుడని సిబిఐ అన్ని ఆధారాలు బయటపెట్టిందని, అయినా ఎటువంటి చర్యలు లేవన్నారు. ఈ అన్యాయాన్ని ఎదిరించి నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని వైఎస్ షర్మిలారెడ్డి పేర్కొన్నారు. బాబాయిని చంపిన దోషిని ఎందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి వెనకేసుకుని వస్తున్నాడని ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అవినాష్ రెడ్డిని ఉంచినా మార్చినా జగన్ మాత్రం కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో పుట్టానని, ఇదే నా జన్మస్థలమని అన్నారు. 4 రోజులు కాదు 5 రోజులు అయింది. ఈ కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులు అయింది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో, ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం, అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లేయరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా, వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు 7 గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్. ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ చంద్రబాబుని మించిపోయారని ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. భీమవరం పట్టణంలోని 13వ వార్డు మాజీ టీడీపీ కౌన్సిలర్ సీసలి రాజేశ్వరి 100 మంది అనుచరులతో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ టిడ్కో పథకంలో నిర్మించిన గృహాలకు సంబంధించి రుణమాఫీ చేస్తామని మాట్లాడటం చూస్తుంటే అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిపోయారని అన్నారు. ప్రశాంత్ వైజాగ్లో ఉంటారని, ఆయన వ్యవహారం అంతా టీడీపీ వాళ్ళని అడిగినా చెప్తారని, సిట్ విచారణ కేసులో మామని అడ్డం పెట్టుకుని ప్రశాంత్ తప్పుకున్నారని కామెంట్ చేశారు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలని
తాడేరు రోడ్లో ఇందిరమ్మ గృహాలకు సంబంధించి 2014లో చంద్రబాబు పాదయాత్ర చేస్తూ ఈ గృహాల రుణాలను మాఫీ చేస్తారని హామీ ఇచ్చారని, కానీ రుణమాఫీ చేయలేదని విమర్శించారు. తెలుగుదేశం వాళ్ళు అక్కడికి వెళ్ళి టిట్కో హౌసెస్ దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చేసిన పులపర్తి రామాంజనేయులు గారు కుమారుడు వైజాగ్లో ఉంటాడు. ఆయన అక్కడ చేసిన కార్యక్రమాలు ఏంటన్నది జనాలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగితేనే చెప్తారు. సిట్ విచారణ లాంటి విచారణ నుంచి కూడా ఏదైతే మామగారు యొక్క ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి సిట్ విచారణ నుంచి తప్పించుకుని వచ్చిన ఆయన ఇక్కడ ప్రజలకి టిట్కో హౌసెస్కి సంబంధించి రుణాలన్నీ కూడా మేము మాఫీ చేసేస్తామని అబద్ధాలు ఏదో రకంగా నమ్మించి వాళ్ళతోటి ఓట్లు వేయించుకోవాలని. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ముందు పాదయాత్ర చేస్తూ ఏదైతే ఇందిరమ్మ కాలనీ 700 ఇళ్ళు మనం కట్టామో ఆ ఇళ్ల దగ్గర ఆ లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన చెప్పిన మాట ఏంటి, మొత్తం మీ 700 ఇళ్ళకి సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పాడు. టిట్కో హౌసెస్లో ఎవరైతే ఇప్పుడు నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇందిరమ్మ కాలనీలో పక్కనే కాబట్టి ఆ కాలనీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమైనా హామీ ఇచ్చాడు, టిట్కో ఏదైతే ఇందిరమ్మ కాలనీలో వీళ్ళకి సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా అన్నాడు. చేశాడా అని చెప్పి ఒకసారి అడగండి. అడిగితే కనుక చంద్రబాబు నాయుడు నిజస్వరూపం మనకు తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బీజేపీ కార్యాలయంలో పాక సత్యనారాయణ బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, జనసేన పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమల్ల చంద్రశేఖర్ పత్రికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాక సత్యనారాయణ బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మాట్లాడుతూ మద్యపాన నిషేధం పేరుతో జగన్ రెడ్డి 1,00,000 కోట్లు లూటీ చేశారు. కల్తీ మద్యంతో 1,000 మంది మహిళల మంగళసూత్రాలను తెంచిన వ్యక్తి జగన్ రెడ్డి. జే బ్రాండ్ల ద్వారా దోచుకున్న లక్షల కోట్ల డబ్బును కంటైనర్ల ద్వారా ఎన్నికలు వైసీపీ నాయకులు తరలించారు. మద్యపాన నిషేధం అని చెప్పి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం అమ్మేలా చర్యలు చేపట్టారు. 2024లో క్రిసిల్ చేసిన సర్వే ప్రకారం ఏపీలో 34.5% మంది మద్యం సేవిస్తున్నారని తేలింది. 2021లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో కూడా ఏపీలో దాదాపు 31.4% మంది మద్యం సేవిస్తున్నారని స్పష్టమైంది. మద్యపాన నిషేధం పై హామీ ఇచ్చిన జగన్ రెడ్డి నేటికి ఒక్క డీఅడిక్షన్ సెంటర్ని కూడా ప్రారంభించలేదు. 5 ఏళ్లలో మద్యం సేవించే వారి సంఖ్య పెరిగిందే కానీ తగ్గిన దాఖలాలు లేవు. మద్యం మాఫియా ద్వారా జే గ్యాంగ్ 1,00,000 కోట్లను అప్పనంగా కొట్టేసింది. జగన్ రెడ్డి లక్షల కోట్లు అవినీతి చేయడం కోసం మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్లను నిషేధించారని అన్నారు. నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి 2024 ఎన్నికల నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజానీకంలో ఆవిష్కరించేందుకు అనేక అంశాలు ఇప్పటికే సూచించడం జరిగింది. ఈరోజు 3 పార్టీల యొక్క సమన్వయ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి మద్యపానానికి సంబంధించినటువంటి విషయమే ఈ యొక్క అంశాలన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి సందర్భంగా ఈ సమావేశం ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు కేవలం మద్యం నుంచే ఆదాయం రావటం, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమాలు దాదాపుగా అన్నీ కూడా మద్యపానం మీద వచ్చేటటువంటి ఆదాయంతో అమలు చేయడం జరుగుతుందని వారు చెప్పడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వం సంక్షేమం అనేటటువంటి దాన్ని అమలు చేయడానికి ప్రధానంగా ఎన్నుకున్నటువంటి అస్త్రం ఏంటంటే ఈ మద్యపానం అంటే ఇది ఏమి కాదు, మరొకటి ప్రజల యొక్క ప్రాణాలతోటి చెలగాటమాడి వారి యొక్క ఆరోగ్యాన్ని. నర్సాపురం పార్లమెంటు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి పెద్దలు చెప్పినట్టు 2018లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి
నా యొక్క తోడబుట్టులు అక్క చెల్లెలు అందరూ కూడా తాలిబుట్లు బలంగా ఉండాలంటే ఈ యొక్క మద్యపాన నిషేధం ఒకటే శరణ్యం అని చెప్పేసి ఆ రోజు మహిళలందరినీ కూడా మోసం చేస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అతని యొక్క అనుచరణకరం జేబీహెచ్ యొక్క ప్రధాన ఆదాయ మార్గంగా దీన్ని మలుచుకొని ప్రజలను ఏ విధంగా మోసం చేశాడనేది 5 ఏళ్ళు కూడా మనం చూసాం. కేవలం నాసిరకం మద్యం అమ్ముతూ వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క కనుసన్నల్లోని వారి యొక్క సామాజిక వర్గం సంబంధించినటువంటి పెద్దలు ఈ యొక్క మద్య విక్రయాలని వాళ్ళు సొంతంగా నిర్వహిస్తూ పక్క రాష్ట్రాల్లో దొరికేటటువంటి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ అన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో నిషేధించి వారి యొక్క సొంత బ్రాండ్లతోటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా క్షీణింపజేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రాణాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారో కూడా మనం చూసాం. మన జిల్లాకు వచ్చినట్లయితే గోదావరికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి మన కాన్స్టిట్యున్సీలో మన ప్రజలందరూ కూడా మంచినీళ్ళ కోసం మనం తప్పిస్తూ ఉంటే సరైన మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వం ఉంది. కానీ ప్రతి చోట కూడా మద్యం మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి, అది కూడా గత ప్రభుత్వం 60-70 రూపాయలు అమ్మేటటువంటి క్వార్టర్ని ఈ యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 రూపాయలు చేసి ఈ యొక్క పేద ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. షర్మిల మేనత్త విమలమ్మ చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి స్పందించారు. దివంగత మహానేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మేము ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదని ఏపీసీసీ చీఫ్ కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి తెలియజేశారు. మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. విమలమ్మ గారు మా మేనత్తే, కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము. మళ్లీ అన్యాయం జరగకూడదు, మళ్లీ హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు, ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది. విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్స్ ఇవ్వడం జరిగింది, ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు. వయసులో పెద్దపడ్డారు, వయసు వచ్చింది, మర్చిపోవడం సహజమే, మర్చిపోయినట్టున్నారు. అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ నందు మార్కాపురం నియోజకవర్గ బీసీవై పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రావెళ్ల భాగ్యలక్ష్మి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇక్కడికి వచ్చినటువంటి బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నా నమస్కారములు. నా పేరు రావెళ్ల భాగ్యలక్ష్మి. మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి బీసీవై పార్టీ తరఫున ఇక్కడికి వచ్చాను. బీసీవై పార్టీ తరఫున నాకు టికెట్ ఇచ్చినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారికి నా కృతజ్ఞతలు. మార్కాపుర నియోజకవర్గ ప్రజలకు నేను మంచి చేయడానికి వచ్చాను, రాజకీయంగా బలపడడానికి కాదు. అందరిలాగా నేను ప్రజలకు మేలు చేయడానికి వచ్చాను. వాళ్ళ సమస్యలు గుర్తించి వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను రైతు బిడ్డగా ఈ మార్కాపురానికి వచ్చాను. ఒక్క నిమిషం. పశ్చిమ ప్రాంత మార్కాపుర ప్రజలకు ఇక్కడ వెలిగొండ ప్రాజెక్టు, తలమానికమైనటువంటి వెలిగొండ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. దానికి సరిపడా నిధులు వదలలేదు. పార్టీలన్నీ 2 పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు. రైతులు
అల్లాడిపోతున్నా కూడా వాళ్ళ విషయం ఎవ్వరు ఏ పార్టీ పట్టించుకోకుండా వాళ్ళను గాలికి వదిలేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ 20 సంవత్సరాలు అయినా ఇంతవరకు పూర్తి కాలేదు. దాన్ని పూర్తి చేసి ఓట్లు అడుగుతామన్నారు కానీ దాన్ని ఇంతవరకు పూర్తి చేయలేదు. కాబట్టి వెలిగొండ ప్రాజెక్టు కోసం నేను పోరాడతాను. మీరందరూ నాకు సహకరించి ఈ ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. చెరకు రైతు గుర్తుకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విమలమ్మ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. గడిచిన 5 సంవత్సరాల్లో ఏపీ ప్రజలకు కావలసిన వ్యక్తి జగన్. 199% ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. 99 అప్డేట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.